ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో శ్రేష్టమైనవి ఏవి, విలువైనవి ఏంటివి, శ్రేష్టము కానివి ఏవి మనం ఆలోచిద్దాం. కొద్దిమందికి భూమి మీద విలువ ఉంటుంది, కొద్దిమందికి భూమి మీద విలువ ఉండదు. కొద్దిమందికి మరి కొన్ని విలువలు భూమి మీద ఎప్పటికీ ఉంటాయి. మనం తినే ఆహారం కావచ్చు, మనం తినే పలహారాలు కావచ్చు, పండ్లు అయినా కావచ్చు. కొన్ని విలువ ఉంటాయి, కొన్ని విలువ లేనివి కూడా ఉంటాయి. ఏది శ్రేష్టమైనది, ఏది విలువైనది, ఏది శ్రేష్టమైనది, ఏది విలువైనది అన్నది కూడా మనం పరీక్షించుకునే వారంగా ఉండాలి. ఇంతకు డబ్బున్నవాడు శ్రేష్టమైన వాడేనా? డబ్బున్నవాడు, హోదా ఉన్నవాడు శ్రేష్టమైన వాడేనా అనుకున్నట్లయితే వాడు ఎంత మాత్రము శ్రేష్టమైన వాడు కాడు. దరిద్రుడు యథార్థంగా మాట్లాడేవాడే శ్రేష్ఠుడంట. డబ్బున్నవాడు యథార్థత లేకపోతే, నమ్మకత్వం లేకపోతే వాడు ఎంత మాత్రము కూడా యథార్థవంతుడు కాలేడు. యథార్థవంతుడు కాలేకపోవడం ద్వారానే వాడు శ్రేష్టమైన వాడు కాలేడు. మరి ఈరోజు ఈ మాటలుంటున్న నీవు శ్రేష్టమైన వాడుగా ఉన్నావా? కొన్ని సందర్భాలలో మంచి ఆహారమునే మనం భుజిస్తాం, ఏదంటే అది మనము భుజించం. కొద్దిమంది ఏమీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా తింటే చాలు, ఆకలి తీరితే చాలు అన్నట్లుగా తింటూనే ఉంటారు. కొద్దిమంది విలువైన ఆహారం తింటారు, బాగా డబ్బులతో కూడినది, విలువైంది, అది శ్రేష్టమైందేనా అని అనుకుంటే మరి పేదలు తినేది శ్రేష్టమైనదే, ధనికులు తినేది కూడా శ్రేష్టమైనదే. మరి ఈరోజు ఒకవేళ దరిద్రుడు శ్రేష్టమైన వాడా కాడా అనుకున్నది మనము పరిశీలన చేస్తే, దరిద్రుడు కదా, ఒరే నువ్వు పుట్టుకతోనే దరిద్రునిరా అంటుంటారు కొన్ని సందర్భాలలో కొద్దిమందిని. లేదంటే నువ్వు పుడతానే తల్లి చనిపోయిందో, నువ్వు పుడతానే తండ్రి చనిపోయినాడో, నువ్వు పుడతానే పలాంది వచ్చిందనో, నువ్వు పుడతానే పలానా కీడు సంభవించిందనో చెప్తూ ఉంటారు. అలాంటి వారిని దరిద్రుడు అని కూడా అంటారు. అలాంటి వారిని దరిద్రుడు అంటారు. పుట్టుకతోనే తల్లిదండ్రులు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా దరిద్రులు అంటారు కదా. ఏదేమైనప్పటికీ అది కాదు కానీ దరిద్రత అంటే. ఈరోజు చూడండి, ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఉన్న దరిద్రుడు యథార్థంగా ఉన్నాడంటే వాడే శ్రేష్ఠుడు అంట. దరిద్రమైన వాడే, యథార్థంగా ఉన్నవాడే శ్రేష్టమైన వాడు. చూడండి సామెతలు 19వ అధ్యాయం 1వ వచనంలో, బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. చూడండి, యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడంట. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి యథార్థంగా మనం ఉంటున్నామో లేదో ఒకసారి ఆలోచించేద్దాం. యథార్థత కదా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి, లేనిపోనిది మాట్లాడకూడదు. యథార్థవంతుడు కావాలి భూమి మీద దేవునికి. చాలా మంది మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మరొకటి పెట్టుకొని జీవించేవారు కలరు. వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళు ఎలా అవుతారు?
ఈరోజు నీవు శ్రేష్టమైన వాడుగా కావాలంటే నువ్వు దరిద్రుడే కావాల్సిన అవసరం లేదు. నువ్వు యథార్థంగా ఉంటేనే కదా, నువ్వు యథార్థంగా ఉంటేనే శ్రేష్టమైన వాడి. ఈరోజు నువ్వు యథార్థవంతుడుగా ఉండి శ్రేష్టమైన వాడుగా ఉంటావు. మళ్ళా నువ్వు ఒక ధనికుడుగా ఉండి ఒక దరిద్రుడిగా మారాల్సిన అవసరం లేదు. నీ దరిద్రతలో ఒకవేళ నువ్వు దరిద్రత కలిగి నువ్వు ఉంటే, నువ్వు పేదవాని స్థితిలో ఉంటే, నువ్వు యథార్థంగా ప్రవర్తించడమే శ్రేష్టమైనది. శ్రేష్టమైన వాడుగా నువ్వు అగుపడతావు దేవునికి. ఈరోజు అలాంటి శ్రేష్టమైన వాడే కావాలి దేవునికి. అలాంటి యథార్థత కలిగిన వాడే కావాలి దేవునికి. ఈరోజు మనం అలాగా యథార్థంగా ఉన్నామో లేదో పరీక్షించుకునే వారంగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మరి 1వ సమూయేలు గ్రంథంలో చూస్తే 15వ అధ్యాయము, 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు, కింద నుండి చదువుండే, ఆలోచించుము బలు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఈరోజు దేవునికి కానుకలు ఇవ్వడం ద్వారా కానీ, బలుడు ఇవ్వడం ద్వారా కానీ, పొట్టేళ్ళ కొవ్వు సమర్పించడం కానీ, ఒకవేళ నువ్వు దేవునికి ఏమైనా వెళ్ళగలిగినవి సమర్పించినా వాటి ద్వారా దేవుడు తృప్తి పొందాడంట. వాటి ద్వారా ఎంత మాత్రం తృప్తి పొందాడు. దేవుడు మన గురించి మెచ్చుకుంటాడేమో, మనం ఇది చేద్దాం అది చేద్దాం అనుకుంటాం కదా. మరి తెల్లవారుజామున కళ వచ్చింది. సంఘస్థులు ఒకరు వచ్చి, నువ్వేం తింటావు, ఇదిగో నీకేం కావాలా, పదే పదే అందరినీ పనులు చేపిస్తున్నాను ముందర. కానీ ఒకరు మాత్రం వచ్చి, నువ్వేం తింటావు, నీకేం కావాలా, నీకేం పని చేయాలని ఒకరు నా చుట్టూ తిరుగుతున్నారు. అందరేమో పని చేస్తున్నారు. ఒకరు వచ్చి, ఏమయ్యా ఆయన నీ దగ్గరే ఉన్నాడు, ఆయన చెడు కొడుతుండేది నువ్వే అని అన్నాడు. నేను ఎట్లా చెడు కొడుతీ? కానీ ఆ ప్రేమను మించుకొని ఆ చుట్టూ తిరుగుతానే ఉన్నాడు. నువ్వేం తింటావు, నువ్వేం తాగుతావు, నీకేం కావాలా కదా. గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని ఎలా తృప్తిపరచాలి, సేవకుని తృప్తిపరచాలని కోరుకుంటూ ఉంటారు కొద్దిమంది సంఘస్థులు ఇంటికి పిలిపించుకొని వాళ్ళు సేవకుని ఏం చేస్తారంటే గొప్పగా ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమించొద్దని నేను చెప్పడం లేదు, కానీ ప్రేమించవచ్చు. కానీ ఈరోజు మనం దేవుణ్ణి గుర్తించే వారంగా ఉండాలి, దేవుణ్ణి కనుగొనే వారంగా ఉండాలి. దేవునికి ఇష్టమైంది ఏది? పొట్టేన్లు కొవ్వ, పొట్టేన్ల బలులా ఏంటివి అంటే అది కాదు, కానీ దేవుని మాట వినడమే శ్రేష్టం అంట. ఏమంట? దేవుని మాట వినడమే శ్రేష్టం. ఈరోజు దేవుని మాట వింటున్నామా లేదో ఒక్కసారి పరీక్షించుకోండి. దేవునికి లోబడుతున్నామో లేదో ఒకసారి పరీక్షించుకోండి, ఆలోచించండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినడమే శ్రేష్టం అంట. దరిద్రుడు యథార్థంగా ప్రవర్తిస్తే వాడు శ్రేష్టమైన వాడు, వానికి మించిన వాడు మరొకడు లేడు. ఇక్కడ చూస్తే దేవుని మాట వినాల. రండి వినండి రక్షణ పొందండి అని సువార్త సభలలో చెప్తూ ఉంటారు. రండి వినండి రక్షణ పొందండి. ఏనాడైనా వచ్చి విని ధన్యులముగా ఉంటున్నామా? వాక్యానుసారమైన జీవితము జీవిస్తున్నామా? వాక్యానికి లోబడుతున్నామా? ఒకసారి మనము ఆలోచించు వారంగా ఉండాలి. ఆమేన్. మరి ఈరోజు ఎవరు శ్రేష్టమైన వారు అంటే దేవుని మాట వినేవారే శ్రేష్టమైన వారు. దేవుని సేవకుడి నోటిగుండా చెప్పే ఆ దేవుని మాటలు వినేవారే శ్రేష్టమైన వాళ్ళు. విని పాటించాలి, అనుసరించాలి. చాలామంది వింటూ ఉంటారు కానీ పాటించడం మాత్రం
అరుదు, పాటించడం తక్కువ. ఈరోజు చెప్తున్నాం కానీ, వింటున్నాం కానీ, చెప్పడమే కానీ, వినడమే కానీ దాన్ని ఆచరణలోనికి తీసుకురాకుండా ఉన్నాం మనం. ఎప్పుడైతే అది ఆచరణలోనికి వస్తుందో, ఎప్పుడైతే మనం అది వింటామో, విని లోబడుతామో, ఆ మాటకు విధేయత కలిగి జీవిస్తామో, అప్పుడే మనము శ్రేష్టమైన వారం అవుతాం. శ్రేష్టమైన వారం అవుతాం. చూడండి 84వ కీర్తన 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆమె ఆవరణం అంట, మందిరం కాదు ఇది. ఆవరణములో చూడండి, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైందంట. ఇక మందిరంలోనికి వచ్చేటోడు బయట ఉండేవాడే శ్రేష్టమైన వాడంటే, మందిరంలో ఉన్నటోడు ఎలా ఉండాలా? మందిరంలో గడిపేవారు ఎలా ఉండాలా? ప్రతిరోజు దేవుని మందిరంలో చేరి దేవుణ్ణి గణపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని కొనియాడుతూ కదా. దేవుని మందిరంలో 24 గంటలు ఉన్న వాళ్ళు ఎలా ఉండాలా? సమూయేలు లాంటి వాళ్ళు ఎలా ఉండాలా? సమూయేలు దేవుని మందిరంలో 24 గంటలు ఉన్నాడు. 84 సంవత్సరాలు విధవరాలు ఎప్పుడు దేవుని మందిరంలో సేవ చేసుకుంటానే ఉంది. వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళు. ఈరోజు మనము దేవుని మందిరంలో గడుపుతున్నాం. ఉదయకాలం, సాయంకాలం ప్రతిరోజు మనము అనుకుంటే ఇక ఆవరణంలో ఉన్నవాడే శ్రేష్టమైన వాడంటే, వాడే విలువైన వాడు అంటే, ఇంకా దేవుని మందిరంలో గడిపేవాడు ఎలా ఉంటాడు? ఇంకా బహు శ్రేష్టమైన వాడుగా ఉంటాడు. ఫిల్టర్ చేసిన వాడుగా ఉంటాడు. ఏరి కోరిన వాడుగా ఉంటాడు. దేవుడు ఏర్పరచుకున్నవాడుగా ఉంటాడు. దేవుడు పిలుచుకొని ఏర్పరచుకున్నవాడుగా అలాంటి గుంపులో వారు ఉంటారు. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆవరణంలో ఉన్నవాడే శ్రేష్టమైన వాడు. దరిద్రుడు యథార్థంగా ప్రవర్తిస్తే వాడే శ్రేష్టమైన వాడు. అంతే కదా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి యథార్థత మనం కలిగి ఉన్నామా? అలాంటి యథార్థత మనము కలిగి జీవిస్తున్నామా? అంతేకాదు, ఆయన మాట వింటేనే శ్రేష్టము, ఆవరణంలో ఉంటేనే శ్రేష్టం అంటున్నాడు. ఇక సామెతలు 16వ అధ్యాయంలో చూస్తే, 16వ అధ్యాయం సామెతలు 8వ వచనం, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెము శ్రేష్టము. ఆమేన్. అక్రమంగా, అన్యాయంగా, దొడ్డిదారిలో సంపాదించేదాని కంటే ఏమంట, నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమంట. ఏమంట, నీతితో కూడినది కొంచెమే మేలు, అలాగనే శ్రేష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ కూడా నీతి కలిగి జీవించడమే శ్రేష్టత. దరిద్రుడు యథార్థంగా ఉండడమే శ్రేష్టం. దేవుని మాట వినేవాడే శ్రేష్టం. ఆవరణములు ఉండవాడే శ్రేష్టం. ఇప్పుడు ఇక్కడేమంటున్నాడు? నీతితో కదా. ఎట్లా సంపాయాల? కొద్దిమంది 2 చేతులతో సంపాదించు అంటారు. ఎట్లంట? 2 చేతులతో. ఇంకానికి 2 చేతులు ఉంటే ఇంకా ఎట్లా సంపాదించను అంటూ ఉంటారు పెద్దలు కదా, సామెత. 2 చేతులతోనే కదా ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారంటే సంపాదించడానికి అలా చేస్తూ ఉంటారు. మంచిదే, కానీ అన్యాయంగా మాత్రం సంపాదకూడదు. నీతితోనే సంపాదించాల, నీతితోనే మాట్లాడాల, నీతితోనే జీవించాల. అలాంటి వారే దేవునికి శ్రేష్టమైన వారు. అలాంటి వారే. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నీతితో సంపాదిస్తున్నావా? అక్రమంగా సంపాదిస్తున్నావా? ఒకవేళ నీతితో సంపాదిస్తే నువ్వు ధన్యునివే, నువ్వు శ్రేష్టమైన వాడివే.
అంతేకాదు ఇక్కడే సామెతలు 16వ అధ్యాయంలోనే 32వ వచనం చూడండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతి గలవాడు శ్రేష్ఠుడు. అమ్మేన్. ఎలాంటి వాడంట? పరాక్రమం కలిగింటాడు. బా ఏం పరాక్రమం ఉందిరా నీకు అంటా ఉంటారు కదా పెద్దలు. అలాగ అనే కొద్దీ వీడు ఏం చేస్తుంటాడు? ఇంకా జాచి అదో ఇట్లా ఇంకా జాచి. కొద్దిమంది అట్లా ఉంటారా లేదా? పరాక్రమం కదా. మళ్ళా కొంతమంది అంటూ ఉంటారు, వీడు ఉడికిన పేగుని తెంచుకోలేడు కానీ నీకు ఎంత పరాక్రమమో అంటారా లేదా? మరి ఇక్కడ చదవబడిన మాటను మనం చూస్తే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు ఏమంట? దీర్ఘశాంతం ఉండాలంట. వాడి శ్రేష్టమైన దీర్ఘశాంతం. చాలా తగ్గింపుతనం ఉండాల, దీనత్వం ఉండాల, లోబడే గుణం ఉండాల, దయాగుణం ఉండాల. వాళ్ళే శ్రేష్టమైన వాడు. కొద్దిమంది లోబడరు. ఏమంట? కొద్దిమంది లోబడరు, ఏం అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. దీర్ఘశాంతం ఉంటేనేనండి, దీర్ఘశాంతం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే శ్రేష్టమైన వాళ్ళంగా ఉంటాం. అక్కడే 16వ వచనం చూడండి. ఏమంట? అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్ట. అపరంజి కదా. ఒకవేళ బంగారు, వజ్రాలు, వైడూర్యాలు, పేరు ప్రఖ్యాతి ఇలాగ వీటిని సంపాదించేదానికంటే ఏం సంపాదించడం మేలంట? ఏం సంపాదించినావురా నువ్వు అంటే, ఏం సంపాదించినాడు మా అమ్మ మా నాయన ఏమి సంపాదించారు. ఏమి సంపాదించకపోయినా జ్ఞానం సంపాదిస్తే ఆ జ్ఞానం ద్వారానే నీ కుటుంబం అభివృద్ధి అవుతుంది. జ్ఞానం కలిగిన వారు ఇల్లు కట్టుకుంటారా, పీకేసుకుంటారా? కట్టుకుంటారు. జ్ఞానం లేని ఆమె రోజు 2 బోధగడ్డలు పెరుగుతూ ఉంటే ఏమవుతుంది? కొట్టం ఏముండదు. జ్ఞానము కలిగిన స్త్రీ ఇల్లు కట్టుకుంటుందంట. ఈరోజు సొలొమోను దేవుణ్ణి అడిగిండేది ఏందో తెలుసా? జ్ఞానమే అడిగిండేది, ఏం అడగలే. జ్ఞానం అడుగుతానే ఆ జ్ఞానములోనే ఉంది మరి సంపద. ఆమేన్. ఆ జ్ఞానములో దాగి ఉంది సంపద. జ్ఞానం ఉన్నవాడు ధన్యుడండి. జ్ఞానము లేనివాడు ధన్యుడు కాదు. జ్ఞానం ఉన్నవాడే ధన్యుడు. అడుగుడి మీకు వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవ. సొలొమోను ఎప్పుడైతే జ్ఞానాన్ని అడిగినాడో అతనుకున్న ఆస్తులు ఏ రాజులకు లేవండి. దేవుడు అంత ఇచ్చేసినాడు. మొట్టమొదట జ్ఞానాన్ని అడిగినాడు. ఆ జ్ఞానము ద్వారానే ఎలా సంపాదించాలో, ఎలా ఉండాలో మరి నిజంగా నేర్చుకున్నాడు. జ్ఞానం లేని వాడు ఎంత సంపాదించుకున్నా ఏం చేస్తావు? ప్రయోజనము లేదు. దానికి ఖర్చు పెట్టాలి కదా. దాని ద్వారా ఎంతగానో సంపాదించుకున్నట్టు అంతటి జ్ఞానం కలిగి ఉండాల. సొలొమోనుకు దేవుణ్ణి జ్ఞానం అడిగినాడు. సంపద చాలా అధికముగా ఉంది. ఎప్పటికీ కూడా సొలొమోనుకు తగ్గట్టుగా రాజులు ఇంకా రాలేదు, రారు కూడా. అంతటి జ్ఞానము దేవుడు సొలొమోనుకు దేవుడు అనుగ్రహించినాడు. అందుకనే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము అని వాక్యం తెలియజేస్తుంది. ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీనును కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ విశ్వాసం బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. విశ్వాసం ఉండాలండి మనకు. దేవుడు ఇస్తాడు అనే ఒక నమ్మకం మనలో ఉంటే మనం దేవునికి ఎంత ఇచ్చినా కూడా
తిరిగి మనము అంత రెట్టింపు పొందుకుంటాం. 2 కాసులు ఉన్న విధవరాలు యెరూషలేము మందిరంలో అందరూ దండిగేస్తుంటే కానుకలు, ఈమె మాత్రమే 2 కాసులు వేసింది. అంటే పెట్టుకొని వేసిందా దండిగా? పెట్టుకోకుండా వేసింది. అంటే ఉన్నదంతా వేసింది, సమర్పించింది. ఇప్పుడు శ్రేష్టమైన కానుక ఎవరిదండి? ఆ విధవరాలుదే శ్రేష్టమైన కానుక. అందరైతే మూటలతో వేసినారు, ఉసిరాలు వైడూర్యాలు వేసినారు, దండిగా కానుకలు తీసుకొచ్చి సమర్పించినారు. కానీ ఈమె ఒట్టి చేతులతో వచ్చినట్లుగా వచ్చి కేవలము పిడికిలతో బిగించుకొని ఆ కానుక పెట్టెలో వేసింది, సమర్పించింది. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, కయ్యూను కంటే హేబేలు అర్పించిన అర్పణే శ్రేష్టమైంది. ఇద్దరు తీసుకొచ్చినారు అర్పణలు, ఇద్దరు తీసుకొచ్చినారు దేవునికి కానుకలు సమర్పించడానికి. కానీ కయ్యూను ధాన్యం తీసుకొచ్చినాడు. ఎందుకంటే ఒక రైతుగా ఉండి పనిచేస్తున్నాడు, భూమిలో విత్తనాలు వేస్తున్నాడు, పంటలు కోస్తున్నాడు. మంచి రైతు అండి కయ్యూను. హేబేలు మాత్రము గొర్రెల కాపరి, గొర్రెలు ఎలా మేపాలో తెలుసు, గొర్రెలను ఎలా మరి సంపాదించాలో, ఎలా ఉత్పత్తి చేయాలో, గొర్రెలను ఎలా మంద చేయాలో తెలుసు. అట్టి జ్ఞానం కలిగిన వాడు మరి హేబేలు ఏం చేసినాడంటే మంచి శ్రేష్టమైన కానుక తీసుకొచ్చినాడు, శ్రేష్టమైన బలిని తీసుకొచ్చిన, బలి ఇవ్వడానికి, అర్పణ శ్రేష్టమైనది ఇవ్వడానికి తీసుకొచ్చిన. పొట్టేళ్లలో ఏదైతే గొప్పగా ఉందో, ఏదైతే అందంగా ఉందో, ఏదైతే దానికి విలువ ఉందో దాన్ని పట్టుకొచ్చినాడు దేవుని దగ్గరికి. అది నా పిల్లలకు కాదు, నాకు కాదు, ఇంకొకరికి కాదు, ఇది దేవునికే సమర్పించాలా అని చెప్పుకొని దేవుని దగ్గరికి, దేవుణ్ణి సంతోషపరచడానికి అలాంటి అర్పణ తీసుకొచ్చినాడు. ఇప్పుడు దేవుడు కూడా మెచ్చుకునేది ఎవరిదంటే, కయ్యూను అర్పణ మెచ్చుకోలేదు, కానీ హేబేలు అర్పణే మెచ్చుకున్నాడు. ఎప్పుడైతే హేబేలు అర్పణ మెచ్చుకున్నాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే శ్రేష్టమైంది. కయ్యూను శ్రేష్టమైంది కాదు. కయ్యూను అర్పించిన అర్పణ ఎలా ఉందంటే, మంచి ధాన్యం అంతా ఇంట్లో పెట్టుకున్నాడు, ఉపయోగము లేని ధాన్యము, 2వ రకం నాసిరకం, ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి దేవునికి సమర్పించినాడు. దేవుడికి అనుకోలేలే, మూటల్లో ఉన్నాయి కదా, అవి బయటికి లేవులే అనుకొని దేవునికి ఏదైనా మనం దాచగలమండి? ఏది దాచలేం. కాబట్టి ఆ మూట్లలో ఉన్నది దేవునికి సమర్పించాడు. దాన్ని కనుగొన్నాడు ఆయన దేవుడు. వెంటనే అన్నాడు, కయ్యూను కంటే హేబేలు అర్పణ శ్రేష్టమైంది. ఈరోజు మనము అర్పణ కూడా శ్రేష్టమైన అర్పణ. మన హృదయము దేవునికి అర్పించేటప్పుడు, ఈ అర్పణ మన హృదయమే ఒక దేవునికి ఒక అర్పణ అర్పించేటప్పుడు శ్రేష్టమైనదిగా అర్పించాలి. మన హృదయం అటు ఇటు ఉండకూడదు, 2 విధాలుగా ఎప్పటికీ ఉండకూడదు. దేవునికి ఎప్పుడు లోబడదాం, దేవునికి సాక్షిగా ఉందాం, దేవుని యందు భయభక్తులు ఉందాం, శ్రేష్టమైన వారముగా దేవునికి ఉందాం. అంగడికి పోతే సరుకులు చాలా విలువైనవి, మంచివే తీసుకుంటాం, నాణ్యమైనవే, శ్రేష్టమైనవే తీసుకుంటాం. సంతకు పోతే కాయగూరలకు ఎట్లాంటివి తీసుకుంటాం? తాళు దెబ్బగా తీసుకోం. నిజంగా చాలామంది అర్థం చేసుకోలేరు కదా. సాయంకాలం పోయి తక్కువ రేట్లు అని చెప్పుకొని మరి అప్పుడు తీసుకొచ్చుకుంటాం. కానీ ముందు తెచ్చుకునే వల్ల ఎట్లా ఉంటాయి? ఫ్రెష్గా ఉంటాయి. ఇవి 2 రోజులకే పోతాయి. ఈ 2 రోజులకే అవి వారమంతా పనిచేస్తాయి, ఈ 2 రోజులకే పోతాయి. ఎప్పటికైనా కానీ శ్రేష్టమైనవే మనం కోరుకుంటాం. ఇంకా దేవుడు ఎందుకు కోరుకోడు? మనం కూడా శ్రేష్టంగా ఉండాలని భూమి మీదకి వచ్చినాడు. ఆయన అందరినీ చూసినాడు, ఎవరు శ్రేష్టమైన వాళ్ళు అని కోరుకుంటాడు. ఆమేన్. శిష్యులను 12 మందిని ఎట్లా ఏరుకున్నాడు? అలాగనే నిన్ను నన్ను కూడా దేవుడు ఒకరోజు ఏరుకునేవాడుగా ఉన్నాడు. శ్రేష్టమైన వాడు అంటే పరిశుద్ధులు, నీతితో కూడిన వాళ్ళు, భక్తితో కూడిన వాళ్ళు, దేవునికి లోబడిన వాళ్ళు ఎవరు అని చెప్పి కోరుకునేవాడు దేవుడు. దేవునికి లోబడదాం, దేవునికి సాక్షిగా జీవిద్దాం. దేవుడి మాటలు ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నీకు వందనాలు, పరలోకమందున్న మా తండ్రి నీకు వందనాలు. మరి నేను ఈ ఉదయకాలంలో, ఈ సమయంలో
ఈ రీతిగా ప్రార్థించడానికి నువ్వు చూపిన మహాకృపను బట్టి వందనాలు. శ్రేష్టమైనది ఏది, శ్రేష్టము లేనిది ఏది, శ్రేష్టమైనవి కావాలన్నా శ్రేష్టం కానివి కావాలన్నా ఒక్కోసారి మనం ఆలోచించినట్లయితే శ్రేష్టమైనదే కోరుకుంటాం. అలాగే యేసయ్యా నువ్వు కూడా శ్రేష్టమైన వారినే కోరుకుంటున్నావు, నీకు లోబడే వారినే కోరుకుంటున్నావు, భక్తి పరులనే కోరుకుంటున్నావు, యథార్థవంతులనే కోరుకుంటున్నావు, అలా నమ్మకస్తులనే కోరుకుంటున్నావు, అలా దీనత్వం కలిగిన వారినే కోరుకుంటున్నావు, నీతితో కూడిన వారినే కోరుకుంటున్నావు, మంచి బలి అర్పించడిన వారినే కోరుకుంటున్నావు. ఈరోజు మమ్మల్ని నువ్వు కోరుకునే దేవుడు కాబట్టి నా తండ్రి, మరోసారి బలహీనులుగా ఎవరైనా ఉంటే బలపరచండి, రోగులుగా ఎవరైనా ఉంటే వారిని స్వస్థతపరచండి, వారికి మేలు చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రతి బిడ్డను దీవించి ఆశించమని అడుగుతూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మకి చేరవచ్చిన బిడ్డలందరికీ రాలేకాటంతో ఉన్న బిడ్డలతోనూ సర్వలోకమున పరిశుద్ధులతో చారిత్ర సంఘాలతో యూట్యూబ్ ఛానల్లో వాక్యం వింటున్న బిడ్డలందరితో నీకు ఆదరణ కలిగి బిడ్డలప్పుడు సదాకాలం తోడేను గాక, ఆమేన్.